ఓవర్ చేయకు. ఆడెవడో కొడితే నన్ను అడుగుతున్నాను. తో ఏంటి తో? రాజేష్ కొడితే రాజేష్ నువ్వు కొట్టు. రాజేష్ కొడితే రాజేష్ నువ్వు కొట్టు. నన్ను ఎందుకు కొడుతున్నావు? హలో, ఇక్కడ రాజేష్ నిన్ను కొట్టినని చెప్పినాను. చెప్పు. राजेश मेरे को पिट्टू करा तो राजेश को गुस्सा करना ना. तो वही बोल रहा ना, तुम राजेश को गुस्सा करो. तुम मेरे को क्यों पिट्टू कर रही? तो उसमें क्या है? उसमें क्या है ఏంటి? నువ్వు కొడితే నువ్వు ఆని కొట్టు. నన్ను ఎందుకు కొడుతున్నావు? ఓవర్ యాక్టింగ్. స్కూల్లో తన్నులు తినొచ్చి మెరకు పిట్టు కర్రా అని చెప్తుంది. ఇంకా ఇక్కడేమో చేయలేస్తుంది, స్కూల్లోనేమో ఏడుస్తుంది. చలో రెడీగా పోనాడు. చలో. మళ్ళీ గుండు చేయించేద్దామా కిమ్మికి? సూపర్ ఎక్సైటెడా? కిమ్మికి గుండు చేయించుకొని మస్తు ఎక్సైట్ ఉంటుంది. చేపిద్దామా? దూపు కూడా వస్తుంది కదా, చేపించేద్దాం. సరే సరే సరే, స్లోలీ. మా కిమ్మి బడి. అరే అరే, డన్. కారో గుడ్. దెబ్బ తగులుతుంది జాన. చలో చలో ఆగే. चिल्लाना है, ठीक है? मैं तो छोड़ लगा. सामने देखो, सामने देखो. నీకు వస్తలే కదా, అది అంతలే కదా. ఎట్లా చేసిన చూపి గుండు. అంకుల్ సూపర్ చేసిండా? మండుతుంది కిమ్మికి. సాఫ్ట్ అయిపోయింది కదా, చూడు సాఫ్ట్ అయిపోయింది గిడ్డు. సాఫ్ట్ సాఫ్ట్ సి సాఫ్ట్ हो गया. अभी सॉफ्ट हुआ ना? गुंडू पापा, अब बैलून పెడదామా నీ గుండు మీద? अच्छा दिखता. अभी गंदम में गुंडू लगता है. ओके सॉरी सॉरी. दिख रहा, सुंदर दिख रहा. बैलून को यहाँ पे गंदम ऐसे छुए तो ऐसे 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 करे तो ऐसे लग जाता. తెలుగులో చెప్పు ఇదంతా ఒకసారి చెప్పు. తెలుగులో చెప్పు. తెలుగులో చెప్పు. ఓయ్ ఓయ్ గుండు, ఓయ్ గుండు ఆగు ఆగు, పడతాను. అబ్బా, అసలుకే నీకు నడవనికి రాదు, మళ్ళీ ఈ ఓవర్ యాక్టింగ్ అవసరమా? చేతులు వెనక పెట్టి పడతావు. ఇక్కడ నుంచి పడ్డావు అంటే గుండు డమ్ 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 అవుతుంది. ఆగు, చూపి నీ డ్రెస్ చూపి. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా లేకపోతే పనికి వెళ్తున్నావు కిమ్మి? క్లాస్లో ఏం చేస్తున్నావు అసలు? ఇది ఆఫీస్ వెళ్తున్నా? ఏం ఆఫీసు? ఇటుకలు మోసేదా? ఏంది అది? డ్రెస్ అంతా ఏంది అది? ఖరాబ్ మొత్తం. ఈ చాక్ పీస్లు ఏంది? చేతులు చూపి, నీ చేతులు చూపి. ముఖం చూడు, ముఖానికి కూడా. ఏది నేను ముఖం చూపి ఒకసారి. ముఖానికి కూడా అంటే అందించుకుని పడతావు. వెయిట్, కింద చెప్పిన 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 చెప్తూనే ఉన్నా కదా. అగైందా? మమ్మీ దేకో కిమ్మి క్యా కరీ. నీకు చెప్తే అర్థం కాదు. నువ్వు నీ నోజీ చూపి, నీ ఫేస్ చూపి ఒకసారి. మొత్తం చాక్ పీస్ చాక్ పీస్ చాక్ పీస్ ఫేస్ మీద, నోస్ మీద, చెంపలకి. ఏంది ఇది? నువ్వు క్లాస్లో ఏం చేస్తున్నావు? క్లీనింగ్ పని చేస్తున్నావా? ఆ డ్రెస్ చూడు, ఒక్క రోజులో డ్రెస్ ఎట్లా అయిపోయింది. నీ ముఖం చూపి ఒకసారి. చెప్తాను చాక్ పీస్ అంతా ముఖం మీద, చట్ డ్రెస్ అంతా. ఓకే బాయ్. అమ్మమ్మ దగ్గర అల్లరి చేయదు. ఫోన్ తీసుకున్నా అని తెలిస్తే నీకు పిట్టు అవుతుంది. నీకు కేక్ పేస్ట్రీ ఏం తెలుసు, సరేనా? రుకో రుకో దా 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 దా. అబ్బా కోపమా? కోపమా నీకు ఇప్పుడు? దా 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 జల్దీరా, కమ్.
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఏదైతే అది ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నానో కూడా తెలియదు. ఈ మధ్య కన్సిస్టెంట్గా కూడా లేను లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి ఫర్ వేరియస్ రీజన్స్. ఒక చిన్న అప్డేట్ చెప్తామని ఏంటంటే మధ్య డేస్ అన్నీ కూడా చాలా బోరింగ్ రొటీన్. అందుకనే నేను వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు. జస్ట్ కిమ్మిన్ స్కూల్ పంపిస్తున్నాము. శ్వేత ఆఫీస్కి వెళ్ళిన రోజులు నేను ఒక్కడే ఇంట్లో ఉండి ఎడిటింగ్ రిలేటెడ్ టు సమ్ ఫిల్మ్స్ కొంచెం చదువుకుంటున్నాను, లేదా మ్యాక్సిమం వాచింగ్ మూవీస్. మిగతా వాళ్ళకి సినిమాలు చూడడం లేదంటే వెబ్ సిరీస్లు చూడడం ఇట్స్ అ టైం వేస్టింగ్. బట్ ఫర్ పీపుల్ నాలాగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే యాక్టర్ అవ్వాలనుకుంటున్నారో లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో ఒక క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళకి ఇట్స్ లైక్ హోంవర్క్. ఇప్పుడు నా జాబ్ ఇది కాబట్టి నేను దాని రిలేటెడే చూడాలి. వాళ్ళలాగా నేను థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం చాలా రోజులు అయిపోయింది, మానేసాను. మిగతా వాళ్ళు సినిమాని ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తూ ఉంటారు. సో అందుకని సినిమా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి వాళ్ళకి అప్డేట్స్ ఉంటాయి. నాకు లిటరలీ నేను ఇండస్ట్రీలో ఉన్నా కానీ నాకు అసలు ఏం అప్డేట్స్ ఉండవు. ఇప్పుడు అది సినిమా చూస్తున్నానంటే ఇట్స్ మోర్ లైక్ లెర్నింగ్. ఈ సీన్లో ఈ యాక్టర్ ఎట్లా చేశాడు, లేకపోతే ఈ సీన్ని వీళ్ళు ఎట్లా తీశారు, ఒకవేళ నేను దీన్ని ఎలా చేస్తాను, లైక్ హోంవర్క్ లాగా చూస్తున్నాను తప్ప హోంవర్క్ లాగా లేదంటే ఒక ప్రిపరేషన్ లాగా ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నిన్న ఒక మీటింగ్ అయింది నాది ఆఫ్టర్ లాంగ్ టైం. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఫ్రెండ్ని కలిసాను ఆఫ్టర్ మేబీ 2-3 years తర్వాత. సో ఇట్ వాస్ గుడ్. ఈ వారంలో కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట, మీటింగ్స్ అండ్ కొంతమందిని కలవాలి.